పరిణామంగా రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి కూటమి పునరుద్ధరణకు మళ్లీ చర్చలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1998లో రష్యా మాజీ ప్రధాని ప్రివాకోవ్తో మొదలైన ఈ కూటమి ఏర్పాటు చర్చలు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2020లో భారత్, చైనా సరిహద్దు ఘర్షణల కారణంగా నిలిచిపోయిన ఈ చర్చలు తాజాగా అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షలు, సుంకాల నేపథ్యంలో మళ్లీ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పరిణామాలు రష్యా, భారత్, చైనాలపై అమెరికా పెంచుతున్న ఆర్థిక ఒత్తిడికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ కూటమి పునరుద్ధరణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలరైజేషన్ ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత దిగుమతులపై 25% సుంకాలను ప్రకటించడం, ఇరాన్తో వాణిజ్యం చేసినందుకు భారత కంపెనీలపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ వాణిజ్యంపై కొత్త చర్చ మొదలైంది. ఈ చర్యలకు ప్రతిగా రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి కూటమిని పునరుద్ధరించడానికి రష్యా చర్చలు ప్రారంభించింది. ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు భారత్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో రష్యా, భారత్, చైనా తమ ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించుకోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ కూటమి పునరుద్ధరణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించే ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భారత్ ఒక బలమైన వ్యూహాత్మక అడుగు వేస్తోంది. అమెరికా ఆంక్షలు, సుంకాలతో భారత్పై ఒత్తిడి పెరిగినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ బ్యాంకు 2024 లెక్కల ప్రకారం భారత్ ఏటా కనీసం 6% ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. ఈ పరిస్థితుల్లో రష్యా, ఇండియా, చైనా కూటమి పునరుద్ధరణ చర్చలు భారత్కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రపంచంలో భారత ప్రాభవాన్ని, స్వావలంబనను పెంచడానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రత, స్వావలంబనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఈ పరిణామాలను మరింత బలపరుస్తోంది. ఆర్ఐసి కూటమి ద్వారా ప్రపంచంలో భారత గౌరవనీయమైన, బలమైన దేశంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే డాలరైజేషన్ ప్రయత్నాలకు రష్యా, ఇండియా, చైనా ఆర్ఐసి కూటమి పునరుద్ధరణ ఊతమివ్వనుంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ఒక కొత్త కరెన్సీని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఐసి కూటమి ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగి డాలర్కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలదు. గతంలో 2005లో జరిగిన ఆర్ఐసి సమావేశం తర్వాత 3 దేశాల మధ్య వాణిజ్యం 30% పెరిగిందని ఐఎంఎఫ్ నివేదికలు చెబుతున్నాయి. ఈ చారిత్రక విజయం ఆధారంగా కొత్త కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకురాగలదు. ఇది అమెరికా ఆర్థిక ఒత్తిడికి ఒక బలమైన సమాధానంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్ ను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, నిజంగానే మళ్ళీ ఆర్ఐసి కూటమి గనక ఏర్పడితే అది ఇండియాకి ఎక్కువ బలం చేకూర్చే విధంగానే ఉంటుంది అని చెప్పి కూడా నిపుణులు అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి?
భువన, ప్రపంచంలోనే ఆర్థిక పరంగా కూడా మూడు అతిపెద్ద దేశాలు రష్యా, ఇండియా, చైనా. ఈ మూడు దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పడితే అమెరికా, అదేవిధంగా పశ్చిమ యూరోప్ దేశాల యొక్క ఆధిపత్యానికి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే ఈ మూడు దేశాల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ మూడు కూడా ఒక కూటమిగా కలవడం అనేది సాధ్యం కావడం లేదు. దీన్ని అమెరికాతో పాటు ఐరోపా దేశాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకొని ప్రపంచంపై ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చైనా, అదేవిధంగా గత 2 రోజుల క్రితం రష్యా అనేది కూడా కొత్తగా ఈ కూటమికి సంబంధించిన చర్చలను ప్రతిపాదించడం కూడా జరిగింది. గతంలో అనేక విభేదాల కారణంగా ఈ చర్చలన్నిటి కూడా పక్కన పెట్టబడ్డాయి. కానీ తిరిగి అమెరికా వల్ల ఈ మూడు దేశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి ఈ మూడు దేశాలు కూడా కలిసి మళ్ళీ ఒక కూటమిగా ఏర్పడాలి, తమ మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ మూడు దేశాలు కనుక ఒక కూటమిగా ఏర్పడితే మాత్రం అమెరికాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆసియా ఖండంలో మూడు అతిపెద్ద దేశాలు కాబట్టి వైశాల్యపరంగా ఈ మూడు దేశాల యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా కొంత మేకపోతు గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇండియాపై టారిఫ్స్ అనేటివి కూడా ప్రకటిస్తూనే మరొక వైపు ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోవడం అనేది కూడా ఇబ్బందికరంగా కూడా అమెరికా పరిగణిస్తోంది. సో ఈ నేపథ్యంలో భారతదేశాన్ని నయానో భయానో ఒప్పించే ప్రయత్నాలంటే కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటు యూరోప్ దేశాలు అనేక అభ్యంతరాలంటే కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు అనేటివి కూడా తగ్గించాలని చెప్పేసి ఇండియాకు సూచిస్తున్న పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర నుంచి కూడా చమురు అనేది కూడా సరఫరా అయ్యేలాగా చూస్తామని చెప్పేసి కూడా అమెరికా హామీ ఇస్తున్న నేపథ్యం. సో ఈ నేపథ్యంలో మరి అమెరికా యొక్క ఒత్తిళ్లకు భారతదేశం తగ్గుతుందా, లేదు అంటే మూడు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలను, ఇతర భౌగోళిక సమస్యలను కూడా పక్కన పెట్టి ఒక కూటమిగా ఏర్పడే ప్రయత్నం చేస్తాయా అనేది కూడా చూడాలి. ఇటు ఈ మూడు దేశాలతో కలిపి బ్రెజిల్ కూడా కలిసి రావడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇటీవల బ్రెజిల్ పైన కూడా 50% పన్ను అనేది కూడా విధించిన నేపథ్యంలో ఆ దేశం కూడా అమెరికా యొక్క ప్రతీకార సుంకాల వల్ల కొంత ఇబ్బందులకు గురవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ మూడు కూడా కలిసి కూటమిగా ఏర్పడడం అనేది ఎంతవరకు సాధ్యము అనే చర్చ అనేది కూడా ప్రపంచ రాజకీయాల్లో కూడా ప్రారంభమైంది. ఈ మూడు కనుక ఒక కూటమిగా ఏర్పడితే మాత్రం అమెరికా ఆధిపత్యానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఎదురవుతుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకో ప్రకటనతోటి అమెరికా ముందుకు వెళ్తోంది. కానీ భారతదేశం మాత్రం అమెరికా విధించిన ఏదైతే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వ్యూహాత్మక మౌనాన్ని పాటించాలి, సైలెంట్గా దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ఇండియా భావిస్తోంది. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికే పనిలో భారత ప్రభుత్వం కూడా ఉంది. ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతూ భారతదేశం తమ యొక్క వాణిజ్య వ్యాపారాలు లాంటివి ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ప్రయత్నాలంటే కూడా చేస్తున్నాయి. అయితే కొంత ఒక నెల పాటు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ సమస్య అనేది కూడా త్వరలోనే సద్దుమణుగుతుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ మూడు కనుక ఒక కూటమిగా ఏర్పడమంటే అది అమెరికా యొక్క వైఫల్యమే. సో అటువంటి కూటమి ఏర్పాటుకు అమెరికా ఏమాత్రం కూడా సహకరించదు, ఇండైరెక్ట్గా అటువంటి వ్యూహాత్మక తప్పిదం అనేది కూడా చేయదు అన్న అభిప్రాయాన్ని కూడా నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇండియాను తిరిగి తమ దారికి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలంటే కూడా అమెరికా చేసే అవకాశం కూడా ఉంది. సో ఇండియా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అడ్రస్ చేసే విధంగా అమెరికా ప్రయత్నాలంటే కూడా చేయొచ్చు. అంటే పైకి మాత్రం గంభీరమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా లోపల మాత్రం అమెరికా కొంత మెతక వైఖరిని అవలంబిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. బోనా, అయితే దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ కూడా భారత వృద్ధి ప్రతి సంవత్సరం 6% మేర పెరుగుతుంది అని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అంటే భారత్ ఈ ఒత్తిడిని ఎదుర్కోగలదు అని చెప్పి ఇండైరెక్ట్ గా కూడా మనకి తెలుస్తుంది కదా శిరీష్. తప్పకుండా, ఎందుకంటే అమెరికాకు మనకు పెద్ద స్థాయిలో వాణిజ్య వ్యాపారాలన్నింటివి కూడా లేవు కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యే పరిస్థితుల్లో అది కూడా లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ అనేది కూడా 6.5 తోటి ప్రతి సంవత్సరం కూడా డెవలప్ అవుతుంటే ఇటు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది 1.5% మాత్రమే డెవలప్ అవుతుంది. అయితే దీని వెనుక అనేక కారణాలు, అంటే రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు అంటే ఉన్నాయి. ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొన్ని యూరోప్ దేశాలు కూడా ఆ విషయాన్ని కూడా జీర్ణించుకోలేక అమెరికాపై ఒత్తిడి తెంచి భారతదేశంపై ఆంక్షలు, టారిఫ్స్ అన్నింటి కూడా విధించేలాగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. సో అమెరికా విధించబోయే ప్రతీకార సుంకాలటివి ఇండియా యొక్క ఎదుగుదలను కానీ, ఇండియా యొక్క అభివృద్ధిని కానీ ఏమాత్రం కూడా ప్రభావితం చెయ్యవు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆర్థిక రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. అలాగే దీన్ని బట్టి చూస్తే ఒకవేళ రిక్ సమావేశంలో కనుక వీళ్ళు ముగ్గురు ఒక్కటైతే కనుక భారత్ ఇంకా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తే, గౌరవప్రదమైన దేశంగా కూడా ఇంకా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది డెఫినెట్ గా ట్రంప్ కి చేటు తీసుకువచ్చే అంశమే అవుతుంది కదా.
తప్పకుండా, ఎందుకంటే రష్యా దగ్గర ముడి చమురు అనేది కూడా ఉంది, గ్యాస్ అనేది కూడా ఉంది. అదేవిధంగా చైనా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ మూడు దేశాలు కనుక కలిస్తే మాత్రం ఆసియా ఖండంతో పాటు యూరోప్ ఖండంపై ఆధిపత్యం అనేది కూడా చెలాయించవచ్చు. సో ఇటు వ్యాపార వాణిజ్యపరంగా కూడా ఇబ్బందులు అంటే కూడా తొలగిపోతాయి, అనేక కొత్త పరిశ్రమలు అంటే కూడా రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. చైనాతో మనకున్న సరిహద్దు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇండియా, చైనా, రష్యా మూడు కనుక కలిసి పనిచేస్తే మాత్రం ప్రపంచ ఆర్థిక శక్తిలో ఒక కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం కూడా ఉంది. దాని ద్వారా ఇండియాకు సంబంధించిన ఎగుమతులు అంటే కూడా పెరిగేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది కూడా అనుకున్నంత వేగంగా కూడా అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. అంటే అమెరికా యొక్క ఒత్తిళ్లు అనేవి ఇండియా పైన ఏమాత్రం కూడా పనిచేయవు. నిన్న అమెరికా విధించిన 25% టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో దానికి భారతదేశం ఆల్రెడీ కౌంటర్ మెకానిజం అనేది కూడా ప్రారంభించింది. అమెరికా ప్రతిపాదించిన F-35 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయలేమని చెప్పేసి కూడా భారతదేశం తేల్చి చెప్పింది. సో ఇది అమెరికాకు కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. రష్యా నుంచి Su-57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో బదలాయించడానికి రష్యా సిద్ధంగా ఉంది. కాబట్టి అటువైపు మొగ్గు చూపుతున్న ఆలోచన అనేది కూడా ఉంది. దీనివల్ల అమెరికా పైన మరింత ఒత్తిడి అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శిరీష్, నిన్న దీంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించి అమెరికా కూడా చమురు ఉత్పత్తికి సంబంధించి అగ్రిమెంట్ కూడా ఏదో చేసుకున్నారని చెప్పని అంటున్నారు కదా. దానివల్ల 3 సంవత్సరాల్లో పాకిస్తాన్ భారత్ ని మించిపోతుంది అనే విధంగా కూడా ఏదో కామెంట్ కూడా చేసినట్లున్నారు కదా. ప్రకటనలు మాత్రమే, ఎందుకంటే అది వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదు. పాకిస్తాన్లో కనుక ఆయిల్ రిజర్వ్స్ కనుక ఉన్నట్లయితే ఆ దేశమే వాటిని ఎక్స్ప్లోర్ చేసేది. ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేది కూడా ఉండేది కాదు. అయితే పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కానీ లేకపోతే గ్యాస్ నిల్వలు కానీ బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉన్నాయి. బలూచిస్తాన్లో వేర్పాటు ఉద్యమం అనేది కూడా చాలా బలంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ యొక్క ప్రభావం అనేది కూడా ఆ ప్రాంతంపై ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి అక్కడ అమెరికా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చైనా 1 బెల్ట్ 1 రోడ్ పేరుతోటి పెద్ద ఎత్తున పెట్టుబడులన్నింటి కూడా పెట్టింది. అది చైనా అక్కడ పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అటువంటి తప్పిదాన్ని అమెరికా చేస్తుందని చెప్పడానికి లేదు. కేవలం ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు భారత్పై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రయత్నం. కానీ ట్రంప్ యొక్క బెదిరింపు ప్రకటనలు ఇండియాని ఏమాత్రం కూడా ప్రభావితం చేయడం లేదు. ఇండియా దీన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. మరోపక్క ఇరాన్ కూడా నిన్న ఇండియాకు బాసటగా నిలబడింది. అవసరమైతే తమ దగ్గర నుంచి సహజ వాయు, చమురు నిల్వల్ని డిస్కౌంట్ రేటుకే ఇచ్చేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉండడం అనేది కూడా అమెరికాకు మింగుడు పడిన అంశం. మరోపక్క చూసినట్లయితే అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ అనేవి కూడా బయటపడ్డాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్గా కూడా చెప్తున్నారు. దీనివల్ల ఇండియాకు ఏదైతే ఆయిల్ రిజర్వ్స్కు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.